2002-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు, హుస్నాబాద్ నియోజకవర్గంలో 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్ ప్రక్రియలో ప్రతి ఒక్క ఓటరు తమ పేరు ఓటర్ లిస్టులో గల్లంతు కాకుండా చూసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, హుస్నాబాద్ మండలాల్లో సర్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ప్రతి ఒక్క ఓటరు 2 ఫోటోలను సిద్ధంగా చేసుకుని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే BLOలు, పార్టీ నుంచి వచ్చే BLAలకు సహకరించి దానికి సంబంధించిన ఫామ్ నింపి ఓటర్ లిస్టు నుండి తమ ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాలని మంత్రి కోరారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, BLOలు, BLAలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రెండు ఫోటోలు తయారు చేయాలి. బిఎల్ఓ గారు కనిపించారు కానీ ఆ ఫోటో మన ఎన్ని ఫారాలు ఇచ్చిన ఇప్పటికీ బాబా కలెక్ట్ చేస్తున్నాయి అన్న బాబా మనమే నింపాలి. మనమే నింపాలి. మీరు అటు ముందుకు ఇక్కడ చూడండి సార్. వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. తెలంగాణ ఓటర్లందరూ ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఓటరు 2 ఫోటోలు సిద్ధం చేసుకొని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చేటువంటి BLOకు సహకరించి, పార్టీ నుంచి వచ్చేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్కు సహకరించి ఆ ఫారం దానికి సంబంధించినటువంటి ఫామ్ నింపి మీ ఓటర్ లిస్టుల్లో గల్లంతు కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా 2002-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటరు, ప్రతి గ్రామ పౌరులు తమ ఓటు హక్కును BLOను సంప్రదించి ఆ ఫామ్ నింపి రేపు జూలై 31 నాడు వచ్చే డ్రాఫ్ట్ లిస్టులో ఉండే విధంగా చూసుకోమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా BLOలు, BLAలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా పనిచేయాలని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కు కాపాడబడాలి. ఓటు హక్కును న్యాయంగా ఓటర్ల లిస్టుల నుంచి తొలగించకుండా చూసే విధంగా కార్యాచరణ కొనసాగాలని కోరుకుంటామని అందుకే ఈరోజు ఇక్కడ కోహెడ మండలంలో ఈ SIRను పరిశీలించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ BLO గారు, BLA గారు కూడా ఇక్కడ ఓటర్లకు తిరిగి ఫామ్స్ ఇచ్చి దాని మీద 2002-2025 పట్ల అవగాహన కలిగిస్తూ ఉన్నారు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఎక్కడ కూడా ఓటు మిస్ కాకుండా ఓటు చేస్తారని. దాని లోపల అందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం.